హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి సోషల్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఈరోజు బిట్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలిపే రేఖ. ఆప్షన్స్ పటం రేఖ, కాటూరు రేఖ, కాంతి రేఖ, కేంద్ర రేఖ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, కాటూరు రేఖ. ఒక మ్యాప్లోని ఒక రేఖ ఇది ఇచ్చిన స్థాయి కంటే సమాన ఎత్తు లేదా ఎత్తు ఉన్న పాయింట్లను కలుపుతుంది. ఈ రేఖను కాటూరు రేఖ అంటారు. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సముద్ర ఉపరితలం పైన పెద్ద చిన్న అలల ఎత్తుల ఆధారంగా ఏర్పడిన సముద్ర మట్టం. ఆప్షన్స్ మధ్య సముద్ర మట్టం, సంశయాత్మక సముద్ర మట్టం, సగటు సముద్ర మట్టం, ఖచ్చిత సముద్ర మట్టం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సగటు సముద్ర మట్టం అండి. సముద్ర ఉపరితలాలపైన పెద్ద చిన్న అలల ఎత్తుల ఆధారంగా ఏర్పడిన సముద్ర మట్టాన్ని సగటు సముద్ర మట్టం అని అంటారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అతి పురాతనమైన పటాలను తయారు చేసిన వారు. ఆప్షన్స్ ఈజిప్టియన్స్, బాబిలోనియన్స్, భారతీయులు, సుమేరియన్స్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాబిలోనియన్లు అండి. బాబిలోనియన్లు అనేవారు అతి పురాతనమైన పటాలను తయారు చేసిన వారు. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డచ్ దేశ పటాల తయారీదారుల పితామహుడు. ఆప్షన్స్ విలియం లాంబార్టన్, జార్జ్ ఎవరెస్ట్, గెరార్డస్ మెర్కెటర్, అనాక్సిమాండర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గెరార్డస్ మెర్కెటర్ అనేట ఆయన డచ్ దేశ పటాల తయారీ పితామహుడు అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో బ్రిటిష్ కాలంలో సర్వే ఆధారంగా మొట్టమొదటి పటాలను రూపొందించిన వారు. ఆప్షన్స్ జేమ్స్ రెనల్, గెరార్డస్ మెర్కెటర్, విలియం లాంబార్టన్, హెరటోడోటస్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జేమ్స్ రెనాల్ అండి. జేమ్స్ రెనాల్ అనేట ఆయన భారతదేశంలో బ్రిటిష్ కాలంలో సర్వే ఆధారంగా మొట్టమొదటి పటాలను రూపొందించారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక ప్రత్యేక అంశం లేదా విషయంను సూచించే పటాలు. ఆప్షన్స్ నిర్దేశిత పటాలు, భౌగోళిక పటాలు, సర్వే పటాలు, రంగుల పటాలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, నిర్దేశిత పటాలు. నిర్దేశిత పటాలు అనేటివి ఒక ప్రత్యేక అంశం లేదా విషయంను గురించి సూచించే పటాలు. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పట్టుగూళ్ళ నుంచి కచ్చా పట్టును తీసే ప్రక్రియ. ఆప్షన్స్ సుపారి, సప్పురి, సుమేరి, సవారి. ఈ క్వశ్చన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుమేరి అండి. సుమేరి అనే ప్రక్రియ ద్వారా పట్టుగూళ్ళ నుంచి కచ్చా పట్టును తీసే ప్రక్రియను సుమేరి అంటారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆవిరి యంత్రం కనుగొనడంలో జేమ్స్ వాట్స్కు ఆర్థిక సహాయం అందించిన వారు. ఆప్షన్ బెల్టన్, బౌలింగ్, గోసెన్, పియర్సన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బౌల్టన్ అండి. బౌల్టన్ అనేట ఆయన ఆవిరి యంత్రం కనుగొనడంలో జేమ్స్ వాట్స్కు ఆర్థిక సహాయం అందించారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రోమన్ల కాలంలో ప్రామాణిక ద్రవ్యంగా వినియోగించబడిన బంగారు నాణ్యం. ఆప్షన్స్ బీసెంట్, డీసెంట్, రీసెంట్, క్రెసెంట్. ఈ క్వశ్చన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీసెంట్ అండి. రోమన్ల కాలంలో ప్రామాణిక ద్రవ్యంగా వినియోగించబడిన బంగారు నాణ్యం పేరు బీసెంట్ అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వ్యవసాయ రంగంలో ధాన్యం నూర్పిడి చేసి పూత పోసి గింజ పొల్లును వేరు చేసే యంత్రం. ఆప్షన్స్ కాంప్రిహెన్సివ్ హార్వెస్టర్, సెంట్రలైజ్డ్ హార్వెస్టర్, క్యుములేటివ్ హార్వెస్టర్, కంబైన్డ్ హార్వెస్టర్. ఈ క్వశ్చన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, కంబైన్డ్ హార్వెస్టర్. కంబైన్డ్ హార్వెస్టర్ ద్వారా వ్యవసాయ రంగంలో ధాన్యం నూర్పిడి చేసి పూత పోసి గింజ పొల్లును వేరు చేసే యంత్రం అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భూమి యొక్క ఘనీభవించిన పొర. ఆప్షన్స్ జలావరణం, జీవావరణం, వాతావరణం, శిలావరణం. దీనికి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, శిలావరణం.
లిథియోస్పియర్. భూమి యొక్క ఘనీభవించిన పొరను శిలావరణం లేదా లిథియోస్పియర్ అని కూడా అంటారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యూడార్, స్పెరియా అనే గ్రీకు పదాలు వీటిని గురించి సూచిస్తాయి. ఆప్షన్స్ నీరు మరియు గోళం, ఆవిరి మరియు బంతి, పొర మరియు జీవం, ఆవిరి మరియు రాయి. ఈ క్వశ్చన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నీరు మరియు గోళంలను ఈ గ్రీకు పదాలు సూచిస్తాయండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భూమిపై పొరను మహాసముద్రాలు ఖండాలుగా ప్రాథమికంగా విభజించడాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ మధ్యశ్రేణి భూస్వరూపాలు, ప్రథమ శ్రేణి భూస్వరూపాలు, వెనుక శ్రేణి భూస్వరూపాలు, చివరి శ్రేణి భూస్వరూపాలు. ఈ క్వశ్చన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రథమ శ్రేణి భూస్వరూపాలండి. భూమిపై పొరలో మహాసముద్రాలు ఖండాలుగా ప్రాథమికంగా విభజించడాన్ని ప్రాథమిక శ్రేణి భూస్వరూపాలుగా పిలుస్తారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పలకల కదలికలను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్ అగ్నిశిలలు, పలక రూపాలు, సముద్ర నేల విస్తరణ, పలక చలనాలు. ఈ ఆప్షన్స్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. పలక చలనాలు. పలక చలనాలని పలక కదలికలను అని కూడా పిలుస్తారు. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంతర్గత బహిర్గత భూస్వరూపాలు అనేవి వీటికి సంబంధించినవి. ఆప్షన్స్ అగ్నిపర్వతాలు, హ్యూడార్, స్పెరియా, స్పెయిరా, బయోస్. ఈ క్వశ్చన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అగ్నిపర్వతాలండి. అగ్నిపర్వతాలు అంతర్గత బహిర్గత భూస్వరూపాలు అనేవి వీటికి సంబంధించినవండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిలియన్ ఏళ్ల క్రితం ఉన్న ఒకే ఒక మహాసముద్రం. ఆప్షన్స్ పసిఫిక్, పందాలస, అట్లాంటిక్, హిందూ. ఈ క్వశ్చన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పందాల్సా అండి. పందాల్సా మిలియన్ ఏళ్ల క్రితం ఉన్న ఒకే ఒక మహాసముద్రం అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాతావరణంలో అన్నిటికంటే పైనున్న పొర. ఆప్షన్స్ ధర్మ ఆవరణం, మీషో ఆవరణం, సమరూప ఆవరణం, ఎక్సో ఆవరణం. ఈ క్వశ్చన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎక్సో ఆవరణం అండి. వాతావరణంలో అన్నిటికన్నా పైన పొర ఎక్సో ఆవరణం, ఎక్సోస్పియర్. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహాజానపదముల కాలంలో పొలంలో ఇంటిలో కూలీకి పనిచేసేవారు. ఆప్షన్స్ దాసులు, బర్తుకాలు, జానలు, పట్లాలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రతుకాలు అండి. బర్తుకాలు అనేవారు కూలీకి పనిచేసేవారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గణాలకు చెందిన 2 ప్రముఖులు. ఆప్షన్స్ శ్రీహర్షుడు దేవగుప్తుడు, బిందుసారుడు అజాతశత్రువు, బుద్ధుడు మహావీరుడు, కనిష్కుడు అశోకుడు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బుద్ధుడు మహావీరుడు గణాలకు చెందిన 2 ప్రముఖులండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మయూర శర్మ హరిశ్చంద్రలు క్రింది సంపన్న కుటుంబాలకు సంబంధించిన వారు. ఆప్షన్ కదంబ మరియు గుజ్జర ప్రతిహార, శాతవాహన మౌర్య గుప్తా అండ్ పల్లవ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఆప్షన్ 1 అండి. కదంబ మరియు గుర్జర ప్రతిహార అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాచీన కాలంలో ప్రసిద్ధిగాంచిన ప్రతిహార రాజు. ఆప్షన్స్ నాగభట్టు, దంతిదుర్గుడు, హరిశ్చంద్రుడు, మయూర శర్మ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాగభట్టు అండి. నాగభట్టుడు ప్రాచీన కాలంలో ప్రసిద్ధిగాంచిన ప్రతిహార రాజు అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మండలాలు, వలనాడులు, నాడులు అనేవి ఈ క్రింది పాలకుల నాటి సామ్రాజ్యంలోని భాగాలు. ఆప్షన్స్ పల్లవులు, చోళులు, చేరులు, చాళుక్యులు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చోళులు అండి. చోళులు, మండలాలు, వలనాడులు, నాడులు అనేవి ఈ క్రింది పాలకుల నాటి సామ్రాజ్యంలోని భాగాలు అండి. చోళుల కాలంలోని భాగాలండి. చోళుల సామ్రాజ్యంలోని భాగాలండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
నైపుణ్యం గల యోధులకు పన్నుల వసూళ్లకు రుద్రమాదేవి ఇచ్చిన గ్రామాలు. ఆప్షన్స్ నాయనార్లు, వాడలు, నయంకారాలు, రాట్టడి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, నయంకారాలు అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జమీందార్ల సొంత సేద్యపు భూములు. ఆప్షన్స్ కుద్కాస్, గడ్డి, వాడ, పాట్ల. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కుద్కాస్ట్ అండి. కుద్కాస్ట్ అనేది జమీందార్ల సొంత సేద్యపు భూములండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రిటిష్ కాలంలో పాలెగర్లను లొంగ తీసుకున్నది. ఆప్షన్స్ థామస్ జెఫ్రన్స్, థామస్ రాబర్ట్ మాల్థాస్, థామస్ మన్రో. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థామస్ మన్రో అండి. థామస్ మన్రో బ్రిటిష్ కాలంలో పాలెగర్లను లొంగ తీసుకున్నదండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దాదాబాయి నౌరోజీ ఈ సంస్థ స్థాపకుడు. ఆప్షన్స్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ అండి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఈస్ట్ ఇండియా అసోసియేషన్. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాల్సా విశదీకరించండి. ఆప్షన్స్ జాతీయ శాసన సేవల ఏజెన్సీ, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ, నేషనల్ న్యాయ భద్రతా ప్రాధికార సంస్థ, స్వదేశీ న్యాయ సేవల ప్రాధికార సంస్థ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకే కులం, ఒకే మతం, మనుషులందరికీ ఒకే దేవుడు అనే నినాదాలను ఇచ్చిన సంఘ సంస్కర్త. ఆప్షన్స్ మహాత్మా గాంధీ, అయ్యంకాళి, శ్రీ నారాయణ గురు, మను. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ శ్రీనారాయణ గురు అండి. శ్రీనారాయణ గురు ఒకే కులం, ఒకే మతం, మనుషులందరికీ ఒకే దేవుడు అనే నినాదాన్ని ఇచ్చిన సంఘ సంస్కర్త అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భూదానోద్యమ సమయంలో లభించిన భూమిలో కొద్ది భాగాన్ని పొందిన మొట్టమొదటి వ్యక్తి. ఆప్షన్స్ ఐలమ్మ, మైలయ్య, ముసలయ్య, మైసయ్య. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, మైసయ్య. భూదానోద్యమం సమయంలో లభించిన భూమిలో కొద్ది భాగాన్ని పొందిన మొదటి వ్యక్తి మైసయ్య అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 2005లో గ్రామీణ ప్రాంతాలలో ప్రజల జీవనోపాధుల కల్పనకు ఉద్దేశించిన కీలక చట్టం. ఆప్షన్స్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మహాత్మా గాంధీ సహజ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మహాత్మా పులే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఎంజి రనాడే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అండి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కష్టకాలంలో ఉన్న ప్రజలకు రాజు తన ధాన్యాగారంలో సగం మొత్తాన్ని ఇవ్వాలని ప్రకటించిన ప్రాచీన తత్వవేత్త. ఆప్షన్స్ మనువు, కౌటిల్యుడు, ప్లేటో, అరిస్టాటిల్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, కౌటిల్యుడు కష్టకాలంలో ఉన్న ప్రజలకు రాజు తన ధాన్యాగారంలో సగం మొత్తాన్ని ఇవ్వాలని ప్రకటించిన ప్రాచీన తత్వవేత్త అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అస్పృశ్యత నిషేధం అనేది భారత రాజ్యాంగంలోని క్రింది హక్కులలో అంతర్భాగం. ఆప్షన్స్ జీవించే హక్కు, స్వాతంత్రపు హక్కు, సమానత్వపు హక్కు, విద్య మరియు సాంస్కృతిక హక్కు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, సమానత్వపు హక్కు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమానత్వపు హక్కు అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తూర్పు దేశాల పుస్తకాలను అధ్యయనం చేసేవారు. ఆప్షన్స్ ఖండాల పండితులు, అమెరికా పండితులు, ప్రాచ్య పండితులు, యూరోపియన్ పండితులు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, ప్రాచ్య పండితులు. తూర్పు దేశాల పుస్తకాలను అధ్యయనం చేసేవారిని ప్రాచ్య పండితులు అని అంటారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రార్థనా సమాజ స్థాపన ప్రేరకులు. ఆప్షన్స్ వివేకానందుడు, రామమోహన్ రాయ్,
రామకృష్ణ పరమహంస, కేశవ సేన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేశవ సేన్ అండి. ప్రార్థనా సమాజ స్థాపన ప్రేరకులు కేశవ్ సేన్ అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వీరశైవ వ్యాప్తిలో బసవన్నకు సహచరులుగా ఉన్నవారు. ఆప్షన్స్: ఎల్లమ్మ ప్రభు, అక్క మహాదేవి, జయాపసేనాని రుద్రమాదేవి, నలగాముడు మాంచాలదేవి, బాలచంద్రుడు నాగమదేవి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఎల్లమ్మ ప్రభువు, అక్క మహాదేవి అనేవారు వీరశైవ వ్యాప్తిలో బసవన్నకు సహచరులుగా ఉన్నారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి